నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం ఇప్పటి వరకు మనం చూసింది డ్రోన్లు, మిస్సైల్స్ మాత్రమే. కానీ మనకు కనపడకుండా మరో యుద్ధం మొదలైంది. కానీ అది ఆకాశంలో కాదు. అటు విమానాలు లేవు, సరిహద్దుల్లో ట్యాంకులు లేవు, కనీసం ఒక్కటంటే ఒక్క తూటా కూడా పేర్లేదు. కానీ ఒక దేశం కుప్పకూలిపోతోంది. అగ్రరాజ్యం తన కళ్ళ ముందే తన యుద్ధ విమానం దారి తప్పుతుంటే ఏమీ చేయలేక చూస్తోంది. అవును, ఇది ఇరాన్ మొదలుపెట్టిన సైబర్ గెరిల్లా వార్. మంగళవారం జరిగిన ఒకే ఒక్క ఘటనతో ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టింది. అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన నిఘా డ్రోన్ ను ఇరాన్ హ్యాకర్లు తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. అసలు ఈ డిజిటల్ యుద్ధం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇరాన్ సైబర్ ఆర్మీ అమెరికా, ఇజ్రాయెల్ గుండెల్లో ఎలా నిద్రపోతోంది? ఈ వీడియోలో కంప్లీట్ ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. విషయంలోకి వెళ్తే, మంగళవారం మధ్యాహ్నం ఇరాన్ గగనతలంలో అమెరికాకు చెందిన ఒక గ్లోబల్ హ్యాక్ డ్రోన్ నిఘా పెడుతోంది. దీని విలువ ఎంతో తెలుసా? కొన్ని వందల కోట్లు. కానీ ఒక్కసారిగా ఆ డ్రోన్ అమెరికా కంట్రోల్ రూమ్ మాట వినడం మానేసింది. ఇరాన్ హ్యాకర్లు జిపిఎస్ స్కూపింగ్ అనే ఒక భయంకరమైన టెక్నాలజీని వాడారు. అంటే ఆ డ్రోన్ కు తప్పుడు సిగ్నల్స్ ఇచ్చి అది ఇరాన్ బేస్ వైపు వెళ్లేలా మాయ చేశారు. అమెరికా ఆపరేటర్లు స్క్రీన్ మీద చూస్తుండగానే తమ సొంత డ్రోన్ శత్రువుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. చివరి నిమిషంలో ఎమర్జెన్సీ కమాండ్స్ వాడి దాన్ని క్రాష్ చేయాల్సి వచ్చింది తప్ప కాపాడుకోలేకపోయారు. ఇది ఇరాన్ సాధించిన మొదటి డిజిటల్ విజయం. అసలు ఇరాన్కి ఇంత పవర్ ఎలా వచ్చింది? దీని వెనుక 2010లో జరిగిన ఒక పెద్ద అవమానం ఉంది. అప్పట్లో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి స్టక్స్నెట్ అనే వైరస్ ను ఇరాన్ అణు ప్లాంట్ లోకి పంపి వందల కొద్ది సెంట్రిఫ్యూజ్లను పేల్చేశాయి. అప్పుడే ఇరాన్ సుప్రీం లీడర్ ఒక నిర్ణయం తీసుకున్నారు. మన మీద డిజిటల్ దాడి చేశారు, మనం డిజిటల్ గానే సమాధానం చెప్తామంటూ. అలా పుట్టిందే ఇరాన్ సైబర్ ఆర్మీ. ఈరోజు వీరు ప్రపంచంలోని టాప్ 5 సైబర్ పవర్స్ లో ఒకరు. వీరికి బడ్జెట్ తో పనిలేదు. కేవలం ఒక ల్యాప్టాప్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు అమెరికా రక్షణ వ్యవస్థనే ఢీ కొట్టగలరు. కేవలం డ్రోన్లు మాత్రమే కాదు, పర్షియన్ గల్ఫ్ లో ఉన్న అమెరికా యుద్ధ నౌకలకు ఇప్పుడు ఇరాన్ హ్యాకర్లు చుక్కలు చూపిస్తున్నారు. రాడార్ బ్లైండింగ్, శత్రువుల రాడార్లను హ్యాక్ చేసి అక్కడ లేని విమానాలు ఉన్నట్లుగా చూపిస్తారు. దీనివల్ల అమెరికా సైనికులు కన్ఫ్యూజ్ అయిపోయి తప్పుడు దిశల్లో ఆ క్షిపణులను ప్రయోగించే ప్రమాదం ఉంది. కన్ఫ్యూజన్ జామింగ్, అటు నౌకల మధ్య, విమానాల మధ్య జరిగే సీక్రెట్ కమ్యూనికేషన్ ను ఇరాన్ సైబర్ ఆర్మీ జామ్ చేస్తోంది. దీనివల్ల కమాండర్ ఇచ్చే ఆర్డర్ కింద ఉన్న సైనికుడికి అది అందడం లేదు. యుద్ధ రంగంలో కమ్యూనికేషన్ లేకపోవడం అంటే చేతులు కట్టేసి శత్రువు ముందు నిలబడ్డమే. ఇరాన్ తన డిజిటల్ అస్త్రాలను ఇజ్రాయెల్ మీద కూడా క్రూరంగా ప్రయోగిస్తోంది. ఇటీవల ఇజ్రాయెల్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టంలోకి చొరబడిన హ్యాకర్లు నీటిలో కలిపే క్లోరిన్ స్థాయిని భారీగా పెంచడానికి ప్రయత్నించారు. అంటే తుపాకీ వాడకుండానే ఒకే ఒక క్లిక్తో ఒక నగరం మొత్తాన్ని విషపూరితం చేయాలని ప్లాన్ చేశారు. ఇది గనుక సక్సెస్ అయి ఉంటే అది అతిపెద్ద మానవ ఊచకోత అయ్యేది. ఇదే ఇరాన్ చూపిస్తున్న సైబర్ టెర్రర్. దీనివల్ల అమెరికా పవర్ గ్రిడ్లు, హాస్పిటళ్లు కూడా ఇప్పుడు హైలైట్ లో ఉన్నాయి. చూసారుగా, ఈ మంగళవారం జరిగిన డ్రోన్ హ్యాకింగ్ ఒక టెర్రర్ మాత్రమే. ఇరాన్ తన 15,000 మిస్సైల్స్ తో పాటు ఈ డిజిటల్ సైన్యాన్ని కూడా ఒక కవచంలా వాడుకుంటోంది. అందుకే డొనాల్డ్ ట్రంప్ సైతం ఇరాన్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఒక పక్క కాల్పుల విరమణ చర్చలు జరుగుతున్నా తెర వెనుక ఈ సైబర్ వార్ మాత్రం ఆగడం లేదు. సర్వర్లలో జరుగుతూనే ఉంది. మరి అమెరికా టెక్నాలజీని ఇరాన్ హ్యాకర్లు ఓడించగలరా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.